ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 31 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకునేందుకు ఇక్కడకు వచ్చారు. అనగా దీపంలో జ్ఞానం అనే నెయ్యిని వేసేందుకు వచ్చారు. ప్రశ్న: శివుణ్ణి ఊరేగింపుకు గాయనం ఎందుకు ఉంది? జవాబు: ఎందుకంటే శివబాబా వాపస్ వెళ్ళినప్పుడు ఆత్మలందరి గుంపు వారి వెనుకనే పరిగెడుతూ వెళ్తుంది. మూలవతనంలో కూడా ఆత్మల వృక్షం తయారవుతుంది. పవిత్రంగా అయ్యే మీరు తండ్రి జతలో వెళ్తారు. జతలో వెళ్ళే కారణంగానే ఊరేగింపుకు మహిమ ఉంది. ఓం శాంతి. మనమంతా సోదరులమని, వారు మనందరి తండ్రి అన్న పాయింట్ను పిల్లలు మొట్టమొదట అర్థం చేసుకోవాలి. వారిని సర్వశక్తివంతుడని అంటారు. మీలో సర్వశక్తులు ఉండేవి. మీరు విశ్వంపై రాజ్యపాలన చేసేవారు. భారతదేశంలోనే ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. అనగా పిల్లలైన మీ రాజ్యం ఉండేది. మీరు పవిత్ర దేవీ దేవతలుగా ఉండేవారు. మీ కులము లేక వంశము ఉండేది. రాజ్యంలోని వారంతా నిర్వీకారులుగా ఉండేవారు. నిర్వీకారులుగా ఎవరుండేవారు? ఆత్మలు. ఇప్పుడు మళ్ళీ నిర్వీకారులుగా అవుతున్నారు. సర్వశక్తివంతులైన తండ్రిని స్మృతి చేసి వారి నుండి శక్తి తీసుకుంటారు. ఆత్మనే 84 జన్మల పాత్రను అభినయిస్తుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మలో ఉన్న సతోప్రధాన శక్తి రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. సతోప్రధానం నుండి తమోప్రధానంగా అవుతుంది. ఎలాగైతే బ్యాటరీలో శక్తి తగ్గిపోయినప్పుడు మోటార్ నిలబడుతుందో, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుందో, అలా తమోప్రధానమైపోతుంది. ఆత్మరూపి బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవ్వదు. ఎంతో కొంత శక్తి మిగిలి ఉంటుంది. ఎవరైనా చనిపోయినప్పుడు దీపాన్ని వెలిగిస్తారు. అది ఆరిపోకుండా ఉండేందుకు అందులో నెయ్యి వేస్తూ ఉంటారు. బ్యాటరీ శక్తి తక్కువైపోతే మళ్ళీ ఛార్జ్ చేసేందుకు ఉంచుతారు. ఆత్మ సర్వశక్తివంతమైందని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తండ్రిలోని శక్తి మాలోకి రావాలని సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధి యోగాన్ని జోడిస్తారు. ఎందుకంటే శక్తి తక్కువైపోయింది. అయినా కొంత శక్తి తప్పకుండా ఉంటుంది. పూర్తిగా ఖాళీ అయిపోతే ఈ శరీరం ఉండదు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ సంపూర్ణ పవిత్రంగా అవుతుంది. సత్యుగంలో మీ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ కొద్దిగా తక్కువ అవుతూ వస్తుంది. త్రేతాయుగం వరకు మీటర్ తగ్గిపోతుంది. దీనినే కళ అని అంటారు. మళ్ళీ సతోప్రధానంగా ఉండే ఆత్మ సతోగా అయిందని అంటారు. శక్తి తక్కువ అవుతూ వస్తుంది. మనము మనుషుల నుండి సత్యుగంలోని దేవతలుగా అవుతామని మీరు భావిస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేశారంటే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు మీరు తమో ప్రధానం అయిపోయారు కనుక శక్తి దివాలా తీసింది. మళ్ళీ తండ్రిని స్మృతి చేసినట్లయితే శక్తి పూర్తిగా వచ్చేస్తుంది. ఎందుకంటే దేహ సైతం, దేహ సర్వ సంబంధాలన్నీ సమాప్తం అవ్వాల్సిందే అని, మళ్ళీ మీకు బేహద్ రాజ్యం లభిస్తుందని మీకు తెలుసు. తండ్రి అనంతమైన వారు, వారసత్వం కూడా అనంతమైందే ఇస్తారు. ఇప్పుడు మీరు పతితులుగా ఉన్నారు. మీ శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది. ఓ పిల్లల్లారా, ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి. నేను సర్వశక్తివంతుణ్ణు. నా ద్వారా ఆల్మైటీ రాజ్యం లభిస్తుంది. సత్యుగంలోని దేవీ దేవతలు పూర్తి విశ్వానికి యజమానులుగా ఉండేవారు. పవిత్రులు దైవీ గుణాలు గలవారిగా ఉండేవారు. ఇప్పుడా దైవీ గుణాలు లేవు. అందరి బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆ తండ్రే సదా పవిత్రులు. ఇక్కడ అందరూ ఆ పవిత్రులే. ఎప్పుడు పవిత్రంగా ఉండినారో అప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయి ఉంటుంది. కనుక ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు. మిగిలిన వారంతా వారి రచన. రచన ద్వారా రచనకు వారసత్వం ఎప్పుడు లభించదు. క్రియేటర్ అయితే ఒక్కరే, వారు అనంతమైన తండ్రి. మిగిలిన వారంతా హద్దులోని వారు.
అనంతమైన తండ్రిని స్మృతి చేసినందున అనంతమైన వారసత్వం లభిస్తుంది. కనుక తండ్రి మన కొరకు స్వర్గస్థాపన చేస్తున్నారని పిల్లలు ఆంతరికంలో అర్థం చేసుకోవాలి. డ్రామా ప్లాన్ అనుసారం స్వర్గస్థాపన అవుతూ ఉంది. సత్యుగం రానున్నదని మీకు తెలుసు. సత్యుగంలో సదా సుఖమే ఉంటుంది. అది ఎలా లభిస్తుంది? తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేయండి, నేను సదా పవిత్రుడును. నేనెప్పుడు మనుషు తనువులో జన్మించును. దేవతల తనువు కానీ మనుషు తనువు కానీ తీసుకోను. అనగా నేను జనన మరణ రహితుణ్ణు. కేవలం పిల్లలైన మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇచ్చేందుకు ఇతడు ఎప్పుడైతే 60 సంవత్సరాల వానప్రస్థ స్థితిలో ఉంటాడో అప్పుడు ఇతని తనువులో ప్రవేశిస్తాను. ఇతడు పూర్తి సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయ్యాడు. నెంబర్ 1, ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు. తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు. వీరి సాక్షాత్కారం జరుగుతుంది. సూక్ష్మవతనం హద్దులోనిది కదా, అక్కడ శరీరాలుండవు. సూక్ష్మ శరీరం కేవలం దివ్య దృష్టి ద్వారా దర్శింపబడుతుంది. మనుష్య సృష్టి అయితే ఇక్కడే ఉంది. పోతే వారైతే సాక్షాత్కారం కొరకు ఉంచబడిన ఫరిస్తాలు. పిల్లలైన మీరు కూడా చివర్లో ఎప్పుడైతే పూర్తి పవిత్రంగా అవుతారో అప్పుడు మీ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. అలాంటి ఫరిస్తాలుగా అయ్యి మళ్ళీ సత్యుగంలో ఇక్కడికే వచ్చి స్వర్గాధిపతులుగా అవుతారు. ఈ బ్రహ్మ విష్ణువునేమీ స్మృతి చేయడు. ఇతడు కూడా శివబాబాను స్మృతి చేసి ఇలా విష్ణువుగా అవుతాడు. కనుక ఇది అర్థం చేసుకోవాలి కదా. ఇతడు రాజ్యాన్ని ఎలా పొందాడు? యుద్ధం మొదలైనవేవి జరగవు. దేవతలు హింస ఎలా చేస్తారు? ఎవరు అంగీకరించినా అంగీకరించుకున్నా ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేసి రాజ్యాన్ని తీసుకుంటారు. గీతలో కూడా ఓ పిల్లలు, దేహ సహితం దేహ సర్వధర్మాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి ఉంది. మమకారంను ఉంచుకునేందుకు వారికి దేహమే లేదు. నేను కొద్ది సమయం వరకు ఇతని శరీరాన్ని లోనుగా తీసుకుంటానని చెప్తారు. లేకుంటే నేను జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలను? నేను బీజరూపుణ్ణి కదా. ఈ పూర్తి వృక్ష జ్ఞానమంతా నా వద్ద ఉంది. సృష్టి ఆయువు ఎంతో ఎవరికీ తెలియదు. స్థాపన, పాలన, వినాశనం ఎలా జరుగుతాయో ఎవరికి తెలియదు. మనుషులకు తెలిసి ఉండాలి. మనుషులే చదువుతారు, జంతువులు చదవవు కదా. వారు హద్దులోని చదువు చదువుకుంటారు. తండ్రి మీకు అనంతమైన చదువును చదివిస్తారు. దీని ద్వారా మిమ్మల్ని అనంతమైన యజమానులుగా చేస్తారు. కనుక ఏ మనుషులు కానీ లేక దేహదారిని కానీ భగవంతుడని అనరని అర్థం చేయించాలి. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా సూక్ష్మ దేహం ఉంది కదా. వీరి పేర్లే వేరు. వీరిని భగవంతుడని అనరు. ఈ శరీరం ఈ దాదాగారి ఆత్మకు సింహాసనం, అకాల సింహాసనం కదా. ఇప్పుడు ఇది అకాల మూర్తి తండ్రి సింహాసనం. అమృత్సర్లో కూడా ఒక అకాల సింహాసనం ఉంది కదా. గొప్ప గొప్ప వారు అక్కడికి వెళ్ళి అకాల సింహాసనంపై కూర్చుంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఇవన్నీ అకాల ఆత్మల సింహాసనాలు. ఆత్మ అకాల్, దీనిని మృత్యు కబలించలేదు. పోతే సింహాసనం అయితే మారుతూ ఉంటుంది. అకాలమూర్తి అయిన ఆత్మ ఈ సింహాసనంపై కూర్చుంటుంది. మొదట చిన్న సింహాసనం ఉంటుంది, తర్వాత పెద్దదవుతుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ అకాల్ అంటే అవినాశి. అందులో మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. అందుకే కదా ఇది కర్మల ఫలమని అంటారు. ఆత్మ ఎప్పుడు వినాశనం అవ్వదు. ఆత్మల తండ్రి ఒక్కరే. ఇది అర్థం చేసుకోవాలి కదా. ఈ బాబా ఏ శాస్త్రాలు మాటలైనా వినిపిస్తున్నారా? శాస్త్రాలు మొదలైనవి చదవటం వలన తిరిగి ఎవరు వెళ్ళలేరు. చివరిలో అందరూ వెళ్తారు. ఉదాహరణకి మిడతల లేక తేనెటీగల గుంపు వెళ్తుంది కదా. తేనెటీగలకు కూడా రాణి ఉంటుంది. దాని వెనకే అన్నీ వెళ్తాయి. తండ్రి వెళ్ళినప్పుడు కూడా వారి వెనకే ఆత్మలన్నీ వెళ్తాయి. అక్కడ మూలవతనంలో ఆత్మలందరి వృక్షం ఉంటుంది. ఇక్కడ మనుషుల గుంపు ఉంది. ఈ గుంపు కూడా ఒకరోజు వెళ్ళిపోవాలి. తండ్రి వచ్చి ఆత్మలందరినీ తీసుకెళ్తారు. శివుని వివాహ ఊరేగింపు అని చెప్పబడుతుంది.
పిల్లలని అనండి, లేక ప్రేయస్సులు అని అనండి. తండ్రి వచ్చి పిల్లలను చదివించి స్మృతి యాత్రను నేర్పిస్తారు. పవిత్రం అవ్వకుండా ఆత్మ వెళ్ళలేదు. పవిత్రమైనప్పుడు మొట్టమొదట శాంతిధామానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఆత్మలన్నీ నివసిస్తాయి. అక్కడి నుండి మళ్ళీ నెమ్మదిగా వస్తూ ఉంటాయి, వృద్ధి చెందుతూ ఉంటారు. తండ్రి వెనుక మొట్టమొదటే మీరే వెళ్తారు. పిల్లలైన మీకు బాబాతో యోగం ఉంటుంది, లేక ప్రేయసులైన మీ యోగం ప్రియతమునితో ఉంటుంది. రాజధాని తయారవ్వాలి కదా, అందరూ ఒక్కసారిగా రారు. అక్కడ ఆత్మల ప్రపంచం ఉంది. అక్కడి నుండి మళ్ళీ నంబర్ వార్గా వస్తారు. వృక్షం నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. దాన్ని ఇప్పుడు బాబా స్థాపన చేస్తారు. మొట్టమొదట మనల్ని బ్రాహ్మణులుగా చేస్తారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా, ప్రజలు సోదరులుగా అవుతారు. బ్రహ్మకుమార్ కుమారీలు అనేక మంది ఉన్నారు. తప్పకుండా నిశ్చయ బుద్ధి కలిగి ఉన్నందునే ఇంతమంది అయ్యారు. బ్రాహ్మణులు ఎంతమంది ఉంటారు? కచ్చాగా ఉన్నారా, పక్కాగా ఉన్నారా? కొందరు 99 మార్కులు తీసుకుంటారు, కొందరు 10 మార్కులే తీసుకుంటారు. అనగా కచ్చాగా ఉన్నారనే కదా. మీలో కూడా ఎవరు పక్కాగా ఉంటారో వారు తప్పక మొదట వస్తారు. కచ్చాగా ఉన్నవారు చివరిలో వస్తారు. ఈ పాత్రధారుల ప్రపంచం తిరుగుతూ ఉంటుంది. సత్యత్రేతాయుగం, ఇది పురుషోత్తమ సంగం యుగం. ఇది ఇప్పుడే తండ్రి అర్థం చేయించారు. కల్పమాయువు లక్షల సంవత్సరాలని మొదట మనం కూడా ఉల్టాగానే భావిస్తూ వచ్చాము. ఇప్పుడు ఇది పూర్తి 5000 సంవత్సరాల చక్రమని తండ్రి అర్థం చేయించారు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణరాజ్యం ఉంటుంది. ఇది తయారైన సుఖదుఖాల ప్రపంచం. ఈ అనంతమైన జ్ఞానం అనంతమైన తండ్రి ద్వారా లభిస్తుంది. శివబాబాకు దైహిక నామం ఏదీ లేదు. ఈ శరీరం అయితే ఈ దాదాది. బాబా ఎక్కడున్నారు? బాబా కొద్ది సమయానికి ఈ దేహాన్ని లోన్గా తీసుకున్నారు. నాకు నోరు అవసరం కదా అని బాబా అంటారు. ఇక్కడ కూడా గోముఖాన్ని తయారు చేశారు. కొండలపై నుండి అక్కడకు నీరు వస్తుంది. ఇక్కడ గోముఖాన్ని తయారు చేశారు. దాని ద్వారా నీరు వస్తుంది. దానిని గంగాచలము అని భావిస్తారు. ఇప్పుడు గంగా ఎక్కడి నుండి వస్తుంది? ఇదంతా అసత్యం, అసత్య శరీరం, అసత్య మాయ, పూర్తి అసత్య ప్రపంచం అని అంటారు. భారతదేశం ఎప్పుడు స్వర్గంగా ఉండేదో అప్పుడు సత్యఖండమని అనబడేది. మళ్ళీ భారతదేశం పాతదైనప్పుడు అసత్యఖండమని అంటారు. ఈ అసత్యఖండంలో ఎప్పుడు అందరూ పతితులుగా అవుతారో అప్పుడు బాబా మనల్ని పావనంగా తయారు చేసి ఈ పాత ప్రపంచం నుండి తీసుకెళ్ళండి అని పిలుస్తారు. తండ్రి చెప్తారు, నా పిల్లలందరూ కామచిత్పై కూర్చుని నల్లగా అయిపోయారు. తండ్రి కూర్చుని పిల్లలకు చెప్తున్నారు, మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు కదా, స్మృతి వచ్చింది కదా. పిల్లలకు తెలియచేస్తారు. పూర్తి ప్రపంచానికి అర్థం చేయించరు, మీకే తెలియచేస్తారు. కనుక మా తండ్రి ఎవరు అన్నది మీకు తెలుస్తుంది. ఈ ప్రపంచాన్ని ముళ్ళ అడవి అని అంటారు. అన్నిటికంటే పెద్ద ముళ్ళైన కామాన్ని గుచ్చుకుంటూ ఉంటారు. భలే, ఇక్కడ భక్తులు కూడా ఎక్కువగానే ఉన్నారు, శాకాహారులు కూడా ఉన్నారు. అయినా వారు వికారులకు వశమవ్వరని కాదు. చాలామంది బాల బ్రహ్మచారులు కూడా ఉన్నారు. బాల్యం నుండే ఎప్పుడూ చీచి భోజనం మొదలైనవి తినరు. నిర్వికారులవ్వండి అని సన్యాసులు కూడా చెప్తారు. ఆ హద్దులోని సన్యాసాన్ని మనుషులు చేయిస్తారు. మరుజన్మలో మళ్ళీ గృహస్థుల వద్ద జన్మ తీసుకుని మళ్ళీ ఇంటిని వదిలి వెళ్ళిపోతారు. సత్యుగంలో ఈ కృష్ణుడు మొదలైన దేవతలు ఎప్పుడైనా ఇల్లు వాకిల్లి వదిలేస్తారా? లేదు. కనుక వారిది హద్దులోని సన్యాసం. ఇప్పుడు మీది అనంతమైన సన్యాసం. పూర్తి ప్రపంచాన్ని, బంధుమిత్రులు మొదలైన వారందరినీ సన్యసిస్తారు. మీ కొరకు ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. మీ బుద్ధి స్వర్గం వైపే వెళ్తుంది. కనుక శివబాబానే స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. మన్మనా భవ, మధ్యాచి భవ. అప్పుడు మీరు దేవతలుగా అవుతారు. ఇది అదే గీతా పర్వం. ఇది సంగం యుగం కూడా అయింది. నేను సంగం యుగంలోనే వినిపిస్తాను. రాజయోగం తప్పకుండా వెనకటి జన్మలో సంగం యుగంలోనే నేర్చుకుని ఉంటారు.
ఈ సృష్టి పరివర్తన అవుతుంది కదా. మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగం యుగం. ఇప్పుడు మనం ఇలాంటి తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతాము. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకుని నిశ్చయం చేసుకోవాలి. ఈ విషయాలు ఏ మనుషులు చెప్పటం లేదు. ఇది శ్రీమతం అనగా భగవంతుని శ్రేష్టాతి శ్రేష్టమైన మతం. మిగిలినవన్నీ మానవుల మతాలు. మనుషుల మతం ద్వారా క్రింద పడిపోతూ వచ్చారు. ఇప్పుడు శ్రీమతం ద్వారా మీరు పైకి ఎక్కుతారు. తండ్రి మనుషుల నుండి దేవతలుగా చేసేస్తారు. దైవీ మతం స్వర్గవాసులది. ఇది నరకవాసి మనుషుల మతం. దీనిని రావణుని మతం అని అంటారు. రావణ రాజ్యం కూడా తక్కువైందేమీ కాదు. పూర్తి ప్రపంచంపై రావణుని రాజ్యం ఉంది. ఇది అనంతమైన లంక. దీనిపై రావణుని రాజ్యం ఉంది. మళ్ళీ దేవతల పవిత్ర రాజ్యం ఉంటుంది. అక్కడ చాలా సుఖం ఉంటుంది. స్వర్గానికి ఎంత మహిమ ఉంది. స్వర్గస్థులైనారని అంటారు కూడా. అనగా తప్పకుండా నరకంలో ఉండినారనే కదా. నరకం నుండి వెళ్ళారు అంటే మళ్ళీ తప్పకుండా నరకంలోనే వస్తారు కదా. ఇప్పుడు స్వర్గం ఎక్కడుంది? ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. ఇప్పుడు తండ్రి మీకు పూర్తి జ్ఞానమంతా ఇస్తున్నారు. బ్యాటరీ నిండుతుంది. మాయ మళ్ళీ లింకును తుంచేస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మనసా వాచా కర్మణ పవిత్రంగా అయి ఆత్మరూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. పక్కా బ్రాహ్మణులు కావాలి. సెకండ్ పాయింట్, మన్మతంను మనుషు మతంను వదిలి ఒక్క తండ్రి శ్రీమతంను అనుసరించి స్వయాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. సతో ప్రధానంగా అయి తండ్రి చేతిలో ఎగిరిపోవాలి. ఈరోజు వరదానము. సత్యతా శక్తి ద్వారా ప్రకృతి లేక విశ్వాన్ని సతో ప్రధానంగా చేసే మాస్టర్ విధి విధాత భవ. ఎప్పుడైతే పిల్లలైన మీరు సత్యతా శక్తిని ధారణ చేసి మాస్టర్ విధి విధాతులుగా అవుతారో అప్పుడు ప్రకృతి సతో ప్రధానంగా అయిపోతుంది. యుగం సత్యుగంగా అవుతుంది. సర్వాత్మలు సద్గతి యొక్క అదృష్టాన్ని తయారు చేసుకుంటారు. మీ సత్యత పారస సమానమైనది. ఎలాగైతే ఇనుమును బంగారంగా చేసేస్తుందో అలా సత్యతా శక్తి ఆత్మను, ప్రకృతిని, సమయాన్ని, సర్వ సామాగ్రిని, సర్వ సంబంధాలను, సంస్కారాలను, ఆహార వ్యవహారాలను సతో ప్రధానంగా చేసేస్తుంది. స్లోగన్: ఎవరినైతే ప్రకృతి యొక్క ఆందోళన కూడా ఆకర్షించదో వారే యోగి ఆత్మలు. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. స్వదర్శన చక్రధారుల నుండి ఛత్రధారులుగా అయినట్లయితే దేహస్మృతి యొక్క అనేక వ్యర్థ సంకల్పాల చక్రం నుండి, లౌకిక మరియు అలౌకిక సంబంధాల చక్రం నుండి, తమ అనేక జన్మల స్వభావ సంస్కారాల చక్రం నుండి మరియు ప్రకృతి యొక్క అనేక ప్రకారాల ఆకర్షణల చక్రం నుండి ముక్తంగా అయిపోతారు. అప్పుడు ఇతర ఆత్మలను కూడా తండ్రి నుండి ప్రాప్తించిన శక్తుల ద్వారా అనేక చక్రాల నుండి సహజంగా విడిపించి జీవన్ముక్తులుగా చేయగలరు. అచ్చా, ఓం శాంతి.